రాష్ట్రంలో గ్రీన్ ఫార్మ్స్ పంటల అభివృద్ధిపై వ్యవసాయ శాఖ ఫోకస్ పెట్టింది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా హైడ్రోఫోనిక్ విధానంలో పంటలను ఎలా పండించాలో రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలానికి చెందిన పసుపు ఉత్పత్తిదారుల సంఘం రైతులు విజ్ఞాన యాత్రలో భాగంగా మెదక్ జిల్లా దౌలతాబాద్లో పర్యటించారు. స్థానిక హైడ్రోఫోనిక్ పద్ధతిలో సాగును అధికారులు వివరించారు. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పంటల సాగు వివరాలను రైతులు అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ ఫార్మ్స్ లో తక్కువ నీటితో తీగల పంట సాగును వివరించారు వ్యవసాయ అధికారులు. హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా గ్రో బ్యాగ్స్ లో పసుపు పండిస్తే సుమారు ఎకరానికి 700 నుంచి 800 క్వింటాల పసుపు పచ్చిది వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి సైంటిస్టు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారిని ఈరోజు కలిసి వారి యొక్క ఫామ్ను విజిట్ చేసి మరి నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు బాగా సుప్రసిద్ధి చరిత్రలో నిలిచినటువంటి నిజామాబాద్ జిల్లా మరి పసుపు పంట ఈరోజు రైతులు పండిస్తే ఎకరానికి 25-30 మ్యాక్సిమం 40 క్వింటాల కంటే ఎక్కువ వెళ్తలేదు. మరి ఇటువంటి సమయంలో దాదాపు 200 నుంచి 250 క్వింటాలు వెళ్ళేటటువంటి ఈ యొక్క హైడ్రోఫోనిక్ సిస్టమ్ ద్వారా గ్రో బ్యాగ్ ద్వారా పండిస్తున్నది తెలుసుకొని దాన్ని చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మరి ఇప్పుడు హైడ్రోఫోనిక్ సిస్టంలో మనం పండిస్తే రైతులకు భవిష్యత్తులో ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అట్లాగే నీటి పొదుపు అవుతుంది, విద్యుత్ పొదుపు అవుతుంది. ఈ క్లైమేట్ అంటే వాతావరణానికి అనుకూలంగా కూడా ఆ యొక్క హైడ్రోపోనిక్ షెడ్ పనిచేస్తుంది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హైడ్రోఫోన్ సిస్టమ్కు మరింత సబ్సిడీలు పెంచి రైతులను ప్రోత్సహించి ఆధునిక వ్యవసాయ పద్ధతికి మళ్లించాలని చెప్పేసి JMKFO తరఫున 2 ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం.